నామినేటెడ్ పోస్టుల కోసం పావులు కదుపుతున్నారు ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు. మొదటి విడతలో ఇప్పటికే 6 నామినేటెడ్ పోస్టులు వరంగల్కు దక్కాయి. రెండో విడతలో తమకు అవకాశం కల్పించాలంటూ లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర స్థాయి లీడర్ల దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావాహులు. ఆషాఢం పోయి శ్రావణం రావడంతో త్వరలో పోస్టుల భర్తీ ఖాయమంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ వరకు స్టేట్ పాలిటిక్స్ లో వరంగల్ నేతలు కీ రోల్ ప్లే చేస్తున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 10 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యారు కాంగ్రెస్ నేతలు. మిగతా 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత కడియం శ్రీహరి చేరికతో జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుకుంది. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతలు సత్తా చాటారు. 2 స్థానాల్లో కడియం కావ్య, బలరాం నాయక్ అత్యధిక మెజార్టీతో గెలిచారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లోనూ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఇలా వరుసగా అన్ని ఎన్నికల్లో హస్తం పార్టీకి అండగా నిలిచారు ఓరుగల్లు ఓటర్లు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులుంటే ఆ 2 ఓరుగల్లు ఆడబిడ్డలే. మంత్రులు కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్ లో కీలక శాఖలు దక్కాయి. అదే తరహాలో 5 రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు వరంగల్ జిల్లా నేతలకే దక్కాయి. ఇక ముందు కూడా నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని ఆశపడుతున్నారు వరంగల్ కాంగ్రెస్ లీడర్లు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారు, సీనియర్ నేతలకు గుర్తింపునిచ్చేలా అడుగులేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 37 కార్పొరేషన్ల చైర్మన్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చారు సీఎం రేవంత్. ఇనుగాల వెంకట్రామరెడ్డి, జంగా రాఘవరెడ్డి, బెల్లయ్య నాయక్, ప్రకాష్ రెడ్డిలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. వేం నరేందర్ రెడ్డి ప్రస్తుత సీఎం సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక 2వ దఫాలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మిగతా లీడర్లు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న లీడర్లు ఇప్పుడు పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. ఆషాఢ మాసం పూర్తయింది. మంచి రోజులుగా భావించే శ్రావణ మాసం స్టార్ట్ అవడంతో తమ లైన్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత బీఆర్ఎస్ సర్కార్లోనూ వరంగల్ నుంచి ఎక్కువ మంది లీడర్లకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. ఇదే కాంగ్రెస్ సర్కార్లోనూ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేతలు. 2వ దఫా పోస్టుల భర్తీలో తమకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారు వేట ముమ్మరం చేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమీకరణలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లాలోని మార్కెట్ కమిటీలు, టెంపుల్ ట్రస్ట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల చైర్మన్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు లీడర్లు. వివిధ కమిటీల్లో డైరెక్టర్ పోస్టులు వస్తాయని ఆశపడుతున్నారు. ఇప్పటికే కూడా చైర్మన్ నియామకం జరిగినా అందులో డైరెక్టర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇలా పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఎలాగైనా తమ స్థాయికి తగ్గట్టుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.